అందరికీ నమస్కారం. నా పేరు భార్గవి. విశాఖపట్నంలోని హుడా పార్క్లో 10th ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇక్కడ యోగా అనేది పెద్ద ఎత్తున అందరికీ నేర్పించడం జరిగింది. ఇక్కడ యోగా సెంటర్ అనేది ఉన్నది. ఈ యోగా సెంటర్ చుట్టూ అంతా కూడా ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ యోగా సెంటర్ యొక్క పూర్తి వివరాలు, అసలు మనం యోగా ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఇక్కడ హుడా పార్క్లోని ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇక్కడ యోగా అనేది చాలా మందికి నేర్పించడం జరిగింది. ఇక్కడ యోగా సెంటర్లో ఫీజు వచ్చేసి 700 రూపీస్ పర్ హెడ్. మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల నేర్పిస్తారు. నేను మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఈ వీడియోలో పెడుతున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ వైజాగ్లోని హుడా పార్క్లోని యోగా అన్నది నేర్పిస్తారు డైలీ. అక్కడ మీకు ఏంటంటే ఆసనాలు అవన్నీ కూడా ప్రతి దానికి మనకి ఒంట్లో ప్రతి పార్ట్కి ఒక్కొక్క యోగాసనం అన్నది రిలేటెడ్గా ఉంటుంది. చేయడం వల్ల చాలా మందికి పట్టేస్తాయి, ఒళ్ళు పట్ల అవి ఉంటాయి, ఇంకా కొంతమందికి మెడ నొప్పులు ఉంటాయి, కొంతమందికి బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ కూడా యోగా చేయడం వల్ల మనం చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. సో ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా వీటన్నిటికీ ఒక సొల్యూషన్ దొరుకుతుందని, ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను చేస్తున్నాను. ఇక్కడ హుడా పార్క్లోని యోగ చైతన్య సంస్థ గురువు గారైన రాపర్తి రామారావు గారు, ఆయన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ఎలా అంటే నా చిన్నప్పుడు, నాకు 6 years ఏజ్ అప్పుడు వాళ్ళ ఇంట్లో మేము రెంట్కు ఉండేవాళ్ళం అనమాట. చాలాసార్లు అన్ని నేను డైరెక్ట్గా చూశాను. వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా మాకు బాగా తెలుసు. సో నేను ఈ వీడియో ద్వారా ఏంటంటే ఆయనకి కూడా ఎక్కడ ఏ లోకానున్నా మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలియచేస్తున్నాను. ఆయన ఒక వ్యక్తి తీసుకున్న ఒక చిన్న డెసిషన్ వల్ల ఒక సంస్థ ఏర్పడి దానివల్ల చాలా మందికి ఇప్పుడు ఆ సంస్థ వల్ల చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకి ఫర్దర్ తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈ కార్యక్రమంలో చాలా మంది పాల్గొన్నారు. లెఫ్ట్ అండ్ రైట్ నాస్ట్రిల్స్ ని యాక్టివేట్ చేయడం ద్వారా మధ్యలో అంతర్వాహినిగా ఉన్నటువంటి సుషుమ్నా నాడి పైన నాడి యాక్టివేట్ అవుతుందండి. ప్లీజ్ స్పైన్ షుడ్ బి స్ట్రైట్ అండ్ హెడ్ ఆల్సో. నిదానంగా మన శ్వాస మనకే వినపడనంత నిశ్శబ్దంగా ఈ కార్యక్రమము నిర్వహించినటువంటి శ్రీ యోగ చైతన్య సంస్థ నిర్వాహకుల మాటల్లో ఈ సంస్థ యొక్క పూర్తి వివరాలను ఇప్పుడు విందాం. ఓం నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యోగ చైతన్య సంస్థ యోగా కాన్షియస్నెస్ ట్రస్ట్ 1993లో ఇది రిజిస్టర్ అయింది. రాపర్తి రామారావు గారు ఒక గురు పరంపర యోగ విద్యని ఆయన 1955లో దాన్ని వాళ్ళ గురువు గారి ద్వారా సంపూర్ణంగా సిద్ధి పొంది 1976లో రిటైర్ అయిన తర్వాత వారి గురువుగారి ఆదేశానుసారం ఈ సాధకుల అందరూ కలిసి పెట్టుకున్నటువంటి యోగ చైతన్య సంస్థ ద్వారా గురువుగారు ఈ యోగ విద్యని సమాజానికి, ప్రపంచానికి అందించాలని యోగ చైతన్య సంస్థను స్థాపించారు. దీని హెడ్ క్వార్టర్స్ జామి మండలం, విజయనగరం జిల్లా, విజయనగిరిలో ఉందండి. తర్వాత దీని శాఖలు భీమిలి, విశాఖపట్నం, నంద్యాల, హైదరాబాదు, దాని తర్వాత భీమవరం, తర్వాత సెంటర్స్ విజయనగరం, శ్రీకాకుళం, ఇలాగా అనేక చోట్ల, కర్నూలు లాంటి చోట గురువు గారి ద్వారా డైరెక్ట్గా ఈ యోగా విద్యని అభ్యసించినటువంటి ప్రధానమైన శిష్యుల ద్వారా నడపబడుతుందండి. ఇది ముఖ్యంగా మనకి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో గురువు గారు చెప్పినటువంటి యోగా ఏంటంటే, మనం అన్నీ విడిచిపెట్టి ఉన్నటువంటి వాళ్ళకే యోగా అనుకుంటాం, కానీ కాదు. సమాజంలో ప్రస్తుతం మనం జీవించే విధానం ఇది. అంటే యోగ జీవనం. మనం ఏం చేస్తున్నామో ఆ పనులన్నీ కూడా యోగాతో కలిసి ఉన్నప్పుడు మనకి సమాజంలో మనం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వంగా ఉంటాం. గురువుగారు చెప్పింది ఏంటంటే, వ్యక్తి ఉన్నతే సమాజ ఉన్నతి. దానికోసం ఈ గురు పరంపర యోగ విద్య, మామూలుగా మనం
యోగాని ఒక ఫిజికల్ లెవెల్లో కాకుండా అనుష్ఠాన యోగ వేదాంత శిక్షణ అని గురువుగారు దీనికి పేరు పెట్టారు. అంటే యోగా అంటే ఫిజికల్, తర్వాత అనుష్ఠానం అంటే ప్రాక్టికల్. అనుష్ఠాన యోగ వేదాంతం అంటే థియరీ, ఫిలాసఫీ. సో ఏదైతే మనం ఇదంతా తెలుసుకుంటున్నామో అది ఈ వేదాంతం. సో మనం తెలుసుకునేటటువంటి విషయాలు నాలెడ్జ్ అన్నమాట. సో అనుష్ఠాన యోగ వేదాంత శిక్షణ అనే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు పెట్టారు. అంటే ప్రాక్టీస్ చేస్తే తప్ప మనం ఏదో కబుర్లు ఆడుకుంటే వచ్చేటటువంటి విషయం కాదు ఇది. సో అలాంటి విద్యని గురు పరంపర ద్వారా గురువు గారు 4వ తరం వారు రాబర్తి రామారావు గారు, మా గురువు గారు, రామ్లాల్ ప్రభుజీ, వారి శిష్యులు నారాయణ ప్రభుజీ, వారి శిష్యులు కొండల గంగయ్య గారు. కొండల గంగయ్య గారి దగ్గర నుంచి రాబర్తి రామారావు గారు, మా గురువు గారు, ఈ యోగ విద్యను అభ్యసించి ఇప్పుడు సమాజానికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రముఖులు డాక్టర్ రవీంద్రనాథ్ గారు, తర్వాత వెంకటరమణ గారు, నరసింహం గారు, దాని తర్వాత ప్రొఫెసర్ వెంకటరావు గారు, ఇలా అనేక మంది, దామోదర్ రెడ్డి గారు, ఇలాంతా అనేక మంది ఇప్పుడు గురువు గారి ఆ విధానాన్ని మొత్తం సమాజానికి అందిస్తున్నారండి. ఇక్కడ విశాఖపట్నం బ్రాంచ్లో ఒక 6 సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ ఓడా పార్క్లో, విఎంఆర్డిఏ పార్క్లో ఇక్కడ ఒక సెంటర్ ఉంది. ఈ సెంటర్ ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఈ సెంటర్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇక్కడ యోగా నేర్పిస్తారు. రోహిణి గారని వారు యోగా టీచర్ ఉంటారు ఇక్కడ. ఈరోజు 21 జూన్ ఇంటర్నేషనల్ యోగా డే, 10వ ఇంటర్నేషనల్ యోగా డే. ఆల్రెడీ 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మనం ఈరోజు స్కేటింగ్ రింక్లో సుమారుగా 150 మంది యోగ సాధకులతోటి ఈ యోగా చేయటం జరిగింది. విశాఖపట్నంలో మనకి ఇంకా 5 సెంటర్లు ఉన్నాయి. ఇదంతా కూడా నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అండి, యోగ చైతన్య సంస్థ, యోగా కాన్షియస్నెస్ ట్రస్ట్. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సమాజానికి యోగా ద్వారా మనుషుల్ని ఉన్నతులుగా చేస్తే సమాజం ఉన్నతిగా అభివృద్ధి చెందుతుందని, తర్వాత దీని అల్టిమేట్ గోలు తనను తాను తెలుసుకోవటం. గురువు గారు కేవలం మనిషి జన్మ చాలా రేరు, మనిషిగా పుట్టి అలా మనిషిగా చనిపోతే కాదు, దైవీ స్థితికి వెళ్ళి ఆ గోల్ని సాధించాలని గురువు గారు ఈ యోగ విద్యని అందిస్తున్నారు. ఓం నమః. ఓం నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యోగము అంటే కలయిక. ఏమిటి కలయిక అంటే జీవాత్మ పరమాత్మల యొక్క కలయికే యోగము. పతంజలి మహర్షి మనకి అష్టాంగ యోగాన్ని పరిచయం చేశారండి. ఇది కూడా 5000 సంవత్సరాల క్రితం మనకి పతంజలి మహర్షి అందించినటువంటి ఈ బ్రహ్మ విద్యని మా గురువు గారైన రాపర్తి రామారావు గారు అనుష్ఠాన యోగ వేదాంతం ద్వారా మా యోగ చైతన్య సంస్థలన్నింటి ద్వారా యోగ సాధకులకు అందరికీ అందించడమే మా ధ్యేయం అండి. అట్లాగే యోగ చిత్తవృత్తి నిరోధ, యోగం అనేది చిత్తం యొక్క వృత్తులను నిరోధించడం ద్వారా తదా ద్రష్టు స్వరూపే అవస్థానం, ద్రష్ట తన నిజస్వరూపంలో తను జీవించగలుగుతాడు అనేసి చెప్పబడింది. అట్లాగే యోగం ఎంతవరకు చేయాలి అంటే సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢ భూమి. సతు దీర్ఘకాలము అంటే మనము జీవించి ఉన్నంత కాలము కూడా ఈ యోగాభ్యాసాన్ని అనుసరిస్తూ మన జీవన గమ్యాన్ని చేరుకోవచ్చండి. అదే విధముగా ఎందుకు చేయాలి యోగం అంటే, యోగాభ్యాసం వల్ల మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ఉన్నతులను పొందటానికి చక్కగా యోగాభ్యాసం ప్రతి ఒక్కరూ ఆచరించి తీరాలండి. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో యోగాభ్యాసానికి మానవ జీవన విధానానికి చాలా అవినాభావ సంబంధం ఉందండి. ప్రతి ఒక్కరూ కూడా యోగ విధానంతో జీవనాన్ని గడిపినట్లయితే చక్కగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండవచ్చును, అదేవిధంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చును. ఈ రెండింటితో పాటుగా ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా కలిగి ఉండవచ్చును. అట్లాగే అన్ని సంస్థలకి మా వైసిటి యోగ చైతన్య సంస్థకి డిఫరెన్షియేషన్ ఏంటంటే, మిగతా సంస్థలన్నీ కేవలం భౌతిక వ్యాయామం మాదిరిగానే యోగాభ్యాసాన్ని ట్రీట్ చేయటం జరిగిందండి. అట్లా కాకుండా మా గురుదేవులైన శ్రీ రాపర్తి రామారావు గారు మాకు యోగాభ్యాసం అన్నది శారీరకంగా ఆరోగ్యంతో ఉండటంతో పాటుగా మానసిక ఆనందంతో
ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగి ఉండాలి అన్నదే ధ్యేయంగా ప్రతి ఒక్క సాధకుని తీర్చిదిద్దటం జరిగిందండి. అది కూడా మెయిన్ ధారణ ఇంటెన్సిఫై అన్నది మా గురుదేవులు మాకు ఇచ్చిన వరం అండి. యోగా ఈజ్ నథింగ్ బట్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ మైండ్ అండ్ బాడీ. శారీరక మానసిక ఆరోగ్యంగా ఉండడాన్ని మన యోగా ద్వారా నిత్యము సాధన చేస్తూ ఉంటాం. మన గురు సాంప్రదాయంలో యోగాకి చాలా విశిష్టత అనేది ఉన్నదండి. ఎందుకంటే నేటి ఆధునిక సమాజం అంతా కూడా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్తో మిళితమై ఉన్నది. ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ నుంచి బయటికి రావాలంటే యోగా ఒకటే ఒక ఆయుధంలాగా ఈరోజు నేటి సమాజానికి ఉపయోగపడుతుంది. కరోనా టైంలో కానీ చూసుకున్నట్లయితే యోగాలో ప్రాణాయామం ముఖ్యంగా బాగా చేసిన వాళ్ళందరికీ కూడా చాలా మంచి రిజల్ట్స్ వచ్చి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరిగి వాటి కరోనాని కూడా తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు బాడీలో ఇమ్యూనిటీ అయి ఉండడం వల్ల చాలా మంది ఈ యోగా వల్ల మేము ఈ జబ్బు బారిన పడకుండా ఉండగలిగామని చెప్పేసి అన్ని సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఈ యోగా గురించి చెప్పడం జరిగిందండి. అందువలన ఈ నేటి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా యోగ సాధన చేసి, అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. ఆరోగ్యం మీద మనం ఇన్వెస్ట్మెంట్ ఆన్ హెల్త్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సొసైటీ అని అంటారు. మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు కూడా హెల్త్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం. అందువల్ల ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ ఇన్వెస్టింగ్ ద మనీ అండి, కొంత సమయాన్ని కొంత కాలాన్ని ప్రతి రోజులోనూ కూడా యోగాకి కేటాయించినట్లుగా అయితే మనం ఆరోగ్యంగా ఉంటాము. మనం ఆరోగ్యంగా ఉండడం వల్ల ఈ సమాజాన్ని కూడా ఆరోగ్యవంతంగా తయారు చేయడానికి మనం కృషి చేయగలుగుతాం. ముఖ్యంగా ఈ యోగా ద్వారా చూసుకున్నట్లయితే మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. ఇది చాలా సబ్స్టాన్షియల్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్తో కూడా ప్రూవ్ చేయడం జరిగింది. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా యోగా చేయండి. యోగాని నిత్య జీవిత విధానంలో ఒక భాగంగా మలుచుకొని 10 మందికి మన సొసైటీలో ఉన్న అందరికీ కూడా మనం ఈ యొక్క యోగ విద్యని కానీ నేర్పించినట్లయితే ఒక హెల్దీ సొసైటీని, ఒక మంచి సొసైటీని, వసుదైక కుటుంబాన్ని మనం పొందగలమని నేను భావిస్తూ ఉన్నానండి. ఓం నమః.